నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన అంబేద్కరిస్టుల ఆలోచనకు అనుగుణంగా ఆదివారం నాడు అంబేద్కర్ గారికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించాలని సందర్భంలో ఈరోజు నేను దర్శి చౌరస్తాకు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించుకుని నివాళులు అర్పించినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అంబేద్కరిస్టులందరికీ అభిమానులకు మిత్రులకు పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక మేధావిగా గుర్తించబడమే కాకుండా సమాజానికి ఒక ఆదర్శవంతమైన పురుషుడు. ఈరోజు సమాజంలో విద్య లేనిదే లాభం లేదు, మనం విద్య అనేది ప్రాధాన్యత అని చెప్పి వారు చదువుకొని మరీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సమాజానికి ఏదైతే అవసరమో అసమానత ఉండద్దు, అంతలాంటితనం ఉండద్దు అనే ఆలోచనతో కూడా వారు గొప్ప పనిచేశారు. ఈ మధ్యలో కొంతమంది అసాంఘిక శక్తులు కావచ్చు, రకరకాల దురాలోచన ఉన్న వాళ్ళు అవమానించడం జరుగుతాం. చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న అంబేద్కరిస్టులు కావచ్చు, అలాంటి వాళ్ళం సదా ఒక భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించే వాళ్ళం చాలా కలత చెందిన సంఘటన చూసాం. నిన్న కూడా నాగమూర్తి చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటివి జరగకుండా ఉండాలని మరి ప్రతి సమాజంలో ప్రతి వారు కూడా అంబేద్కర్ గారిని గౌరవించాలని అదే స్ఫూర్తితో ఇతర మతాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఇతర నాయకులను కూడా అన్ని వర్గాలు కూడా గౌరవించాలి. నేను ఈ సందర్భంలో మా అంబేద్కరిస్తులను మిత్రులు ప్రభుత్వంలో దళిత సంఘాలను మనం కూడా బాగా కలిసి ఉన్నప్పుడు కొంత సమాజంలో ఈ అసమానతలు రాకుండా కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నిరంతరం కలిసి ప్రాంత అభివృద్ధికి అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా విద్య, వైద్యం, మహిళలకు సమాన భాగస్వామ్యం, అంటరానితనం నిర్మూలన లాంటి ప్రతి దాంట్లో కూడా ఈ విన్నటి నేను ఉంటాను.